మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉంటాడు. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలరా, మన మంచితనమని కాదు, మన ఐశ్వర్యమని కాదు, మన మంచి ఆరోగ్యమని కాదు, మనం ధనవంతులమని కాదు, కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత ప్రతి హృదయ కాలం మనల్ని జ్ఞాపకము చేసుకుంటూ మనల్ని సజీవులెక్కలు పెడుతున్న విధానాన్ని బట్టి దేవుడికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం అనే మాట జ్ఞాపకము చేసుకోవాలి. దేవుడు చేసిన మేలకన్నిటికీ కూడా జ్ఞాపకము చేసుకుంటూ దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుడిస్తున్న సమయాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంకా మనలో రక్షణ అనుభవం లేనట్టయితే రక్షణ పొందుకోవడానికి దేవుడు నీకు నాకు సమయం ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ఇలాంటి కాలంలో మనం వచ్చేటగా మరి శుక్రవారంకు సమీపిస్తుండగా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలను వచ్చే ఆదివారము మరి జయోత్సవంతో మట్టల ఆదివారంలో మనం ప్రవేశించబోతుండగా దేవాది దేవుడి 40 దినాలు ఉపవాస దినాలు దేవుడు మనకు తోడైండు, మనల్ని కాపాడుతూ మనల్ని దీవిస్తూ మనం రక్షణ పొందుకోవడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. హృదయ కాలం దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. యేసు ప్రభు ఒక శిలువ ప్రయాణాన్ని ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం నుంచి 27వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త 19వ అధ్యాయము 17వ వచనం నుంచి 27వ వచనం వరకున్న వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ఈ వాక్య భాగం కూడా మరి యోహాను సువార్తతో పాటు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో కూడా రాయబడినది సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ఒక అంశం చూసినట్టయితే జీసస్ లెడ్ అవే టు బి క్రూసిఫైడ్, జీసస్ ప్లేస్డ్ ఆన్ ద క్రాస్. ప్రియ దేవుడి సంగమా, దేవుడి ప్రజలర, ఈ యొక్క వాక్య భాగం చూసినట్టయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 32 నుంచి 34 వరకు, మార్కు సువార్త 15వ అధ్యాయం 21 నుంచి 24 వరకు, లూకా సువార్త 23వ అధ్యాయం 26 నుంచి 31 వరకు, అలాగే జీసస్ ప్లేస్డ్ ఇన్ ద క్రాస్ అనే అంశం కూడా మత్తయి సువార్త 27వ అధ్యాయం 35 నుంచి 44 వరకు, మార్కు సువార్త 15వ అధ్యాయం 25 నుంచి 32 వరకు, లూకా సువార్త మరి 23వ అధ్యాయము 32 నుంచి 43 వరకు. మరి నలుగురు సువార్థికులు కూడా యేసు ప్రభుగా శిలువ ప్రయాణాన్ని రాసి ఉంచారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సమయంలో జరిగిన సంఘటనలు, ఆ సమయంలో యేసు ప్రభు ఒక శిలువ ప్రయాణంలో జరిగిన సన్నివేశాలన్నీ కూడా నలుగురు సువార్థికులు రాసి ఉన్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. హృదయ కలబరం యోహాను సువార్తలోని అంశము ధ్యానించబోతా ఉన్నాము. యోహాను సువార్త మరి 19వ అధ్యాయం 17 నుంచి 27 వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. 17వ వచనం ప్రారంభము. వారు యేసుని తీసుకొని పోయి ఆయన తన సిలువను మోసుకొని కపాలం అన్న స్థలం చోటుకి వెళ్ళాను. ఎబ్రి భాషలో దానికి గొలగొతా అని పేరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యేసు ప్రభు ఆ సిలువ ప్రయాణంలో ఆ సిలువను మోసుకుంటూ వెళుతున్న సమయంలో మరి ఆ సమయంలో ఒక సందర్భంలో యేసు ప్రభు ఆ సిలువ మోయలేకపోయిన సమయంలో ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల లూకా సువార్తలో చూసినట్టయితే 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయము 26వ వచనంలో చూసినట్టయితే వారు ఆయనని తీసుకొని పోవచ్చుండగా పల్లెటూరు నుంచి వచ్చుచున్న కొరీనీయుడైన సిమోను అనుకొని పట్టుకొని యేసు వెంట సిలువ మోయుటకు అతని మీద దాన్ని పెట్టిరి. అలాగే 33వ వచనం చూసినట్టయితే వారు కపాలం అనబడే స్థలంకు వచ్చినప్పుడు ఆయన కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని నేరస్తులు ఆయనతో కూడా సిలువ వేసిరి. కుడివైపునను ఎడమవైపున ఒకరిని సిలువ వేసి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సిలువ భారము మోస్తున్న సమయంలో మరి యేసు ప్రభు ఒకనొక సందర్భంలో ఆ భారం నుంచి ఆ మోస్తున్న సమయంలో కొద్దిగా కింద పడినట్టు అయినప్పుడు మరి పల్లెటూరు నుంచి వస్తున్న ఒక సిమోను అనే ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆ సిలువను మోయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి అతని మీద కూడా ఆ భారాన్ని మోసారు. ఆ తర్వాత చూసినట్టయితే యేసు ప్రభు కుడివైపున ఒకని ఎడమవైపున ఒకని ఇద్దరి నేరస్తులను కూడా మరి ఆ సిలువలో యేసు ప్రభు మధ్యలో యేసు ప్రభుని సిలువలో ఉంచినప్పుడు కుడివైపున ఎడమవైపున కూడా ఒక నేరస్తులను అంటే పాపం చేసిన వారిని అక్కడ వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. తిరిగి యోహాను సువార్తకు వచ్చినట్టయితే 18 వచ్చాము. అక్కడ ఒక వైపు ఒకరిని ఇంకో వైపున ఒకరిని మధ్య యేసుని ఉంచి ఆయనతో కూడా ఇద్దరిని సిలువ వేసిరి. మరి
యేసు ప్రభు ఒక సిలువలో ఆ ప్రయాణంలో ఆ సిలువ మోసుకొని అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత కపాలం అన్న స్థలానికి వచ్చినప్పుడు మరి ఇద్దరు నేరస్తులను పాపం చేసిన వ్యక్తులను కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని ఉంచినట్టుగా చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ సిలువ ప్రయాణంలో ఆ భారమంతా కూడా యేసు ప్రభు మోసుకొని వెళుతున్న సమయంలో శరీరం అంతా కూడా నలుగగొట్టబడింది. ఒక వ్యక్తి పొలం ఎలాగా దున్నబడుతుందో, ఆ పొలాన్ని ఎలా దున్నుతాడో, ఎలా సిద్ధం చేస్తాడో, యేసు ప్రభు ఒక శరీరం కూడా ఆ రీతిగా దున్నబడింది. రక్త మాంసం అంతా కూడా ఆ ఒక కొరడాలతో కొడుతున్నప్పుడు రక్త మాంసం అంతా కూడా బయటికి వస్తూ శరీరం అంతా కూడా నలకగొట్టబడి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందు నిత్యం అంటే నీ కొరకు నా కొరకు యేసు ప్రభు ఆ వెల చెల్లించాడు. ఆ రోజే పస్కా బలిగా ప్రభు అయిన యేసు క్రీస్తే ఆ పస్కా బలిగా సమస్త మానవులు ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని నిత్యం వెలకొట్టి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరియు పిలాతు యూదులకు రాజు నజరుడైన యేసు అని ఆ పై విలాసం రాయించి సిలువ మీద పెట్టించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల సిలువ మీద ఉంటున్నదే ఏముంటుందంటే యూదులకు రాజు అనే మాట రాయబడి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ప్రభు యేసు క్రీస్తుని ఆ సిలువ వేసిన సమయంలో మరి ఆ పై భాగంలో రాయబడిన మాట ఏంటంటే, మరియు పిలాతు యూదులకు రాజు అయిన నజరుడైన యేసు అని ఆ పై విలాసంలో రాయించినాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల ఆ పైన కూడా దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తుని ఆ సిలువ మరణంలో చూసినట్టయితే మరి అక్కడ రాయబడింది ఏంటంటే యూదులకు రాజు అనే మాట రాయబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. యేసు ప్రభు జననము రాజుగా వచ్చాడు, మరణం కూడా రాజుగా వచ్చాడు. అంటే యేసు ప్రభు జన్మించినప్పుడు మరి జ్ఞానులు వచ్చి మరి యేసు ప్రభుని దర్శించినప్పుడు వారు యేసు ప్రభుకు బంగారాన్ని తెచ్చి ఇచ్చారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, బంగారము దేనికి సాదృశ్యం అంటే రాజుకు సాదృశ్యము. అలాగే యేసు ప్రభు మరణ సమయంలో కూడా యూదులకు రాజు అనే మాట ఆ శిలువ మీద రాయబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలు చూసినట్టయితే 19వ వచనము, మరియు పిలాతు యూదులకు రాజు అయిన నజరుడైన యేసు అని ఆ పై విలాసం మీద రాయించి సిలువ మీద పెట్టించిరి. యేసు సిలువ వేయబడిన ఆ స్థలము పట్టణంకు సమీపంగా ఉండెను. అది ఎబ్రీ, గ్రీక్, రోమా భాషలో రాయబడిన గనుక యూదులందరూ అనేకులు దాన్ని చదివిరి. యేసు ప్రభు జీవిస్తున్న కాలంలో మరి అది పట్టణంకి సమీపంగా ఉంటుండగా అక్కడ ఉన్న ప్రజలు కూడా అక్కడ వచ్చిన ప్రజలందరూ కూడా ఆ పై విలాసం మీద రాయబడిన మాట యూదులకు రాజు అని రాయబడిన ఆ మాటను అక్కడ ఉన్న వారందరూ కూడా చదివి ఉన్నారు. అది ఎబ్రీ, గ్రీక్, రోమా భాషలో రాయబడిన కనుక యూదులు అనేకులు దాన్ని చదివిరి. అనేకులు మరి యేసు ప్రభు ఆ సిలువ ఆ ప్రయాణంలో వారు వచ్చి ఉన్నారు. అనేకులు ఆ సిలువను వెంబడించిన వారు ఉన్నారు. అనేకులు యేసు ప్రభు ఆ సిలువ మోస్తున్నప్పుడు యేసు ప్రభు నువ్వు వారు చూస్తూ ఉన్న సమయంలో ఆ పై విలాసం మీద రాయబడిన మాట అనేకులు చదివి ఉన్నారు. అక్కడ ఆ పట్టణంలోకి వచ్చిన వారు మరి ఎబ్రీలు కానీ రోమా భాష మాట్లాడేవారు వారు ఆ ఒక మాటలను వారు చదివి ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ పై విలాసం మీద రాయబడిన మాట ఏంటంటే మరి యూదులకు రాజు అనే మాట యూదుల రాజు అనే నజరుడైన యేసు అనే ఆ పై విలాసం మీద రాయబడింది. అదందరూ కూడా ప్రజలు అక్కడ వచ్చిన వారందరూ కూడా ఆ పైన ఆ విలాసం మీద పై శిలువ మీద ఆ పై విలాసం మీద రాబడిన ఆ ఒక మాటలందరూ కూడా చదివినట్టుగా చూస్తూ ఉన్నాము. అలాగే నేను యూదులకు రాజు అని వాడు చెప్పినట్టు రాయమని కానీ యూదులకు రాజని రాయదని యూదులు ప్రధాన యాజకులు ఫిలాతు చెప్పగా ఫిలాతు నేను రాసిందేమో రాసేసానని చెప్పేశాడు. ఎందుకు రాశారు అని కొంతమంది వచ్చి ఫిలాతు దగ్గరికి అడిగారు. ఆయన రాజుగా చెప్పుకున్నాడు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు, మరి మీరు కూడా సిలువ మీద పై విలాసం మీద యూదులకు రాజు నజరుడైన యేసు అని ఎందుకు మీరు రాయించారని అడిగినప్పుడు ఫిలాతు వారితో జవాబు చెప్పాడు. నేను ఏదైతే రాసించానో అది రాసించేశాను అని ఫిలాతు వారికి జవాబు ఇచ్చాడు. వారు వచ్చి అడుగుతా ఉన్నారు, ఎందుకు మీరు రాయించారు ఆ రీతిగా అని. నేను యూదులకు రాజని వారు చెప్పినట్టే రాయమని కానీ యూదులకు రాజని రాయవద్దని యూదులు ప్రధాన యాజకులు ఫిలాతుతో చెప్పగా ఫిలాతు నేను రాసిందేదో రాసేసాను. వారు ఆ సిలువ మీద ఆ పై విలాసం మీద చివరికి ఆ రాయబడిన మాట కూడా
నజరుడైన యూదులకు రాజు అయిన నజరుడైన యేసు, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ఆ శిలువ మరణంలో కూడా యేసు ప్రభు ఒక రాజుగానే మరణించాడు. ఆ శిలువ ప్రయాణంలో కూడా ఆ శిలువ మీద రాయబడిన మాట కూడా యూదులకు రాజు అయిన నజరుడైన యేసు అనే మాట రాయబడి ఉన్నది. అక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆ మాటను చదివి ఉన్నారు. యేసు ప్రభు ఆ చివరి గంటల ప్రయాణంలో ఆ ఒక రాయబడిన పై విలాసం మీద నజరుడైన యూదులకు రాజు, నజరుడైన యేసు, మరి యూదులకు రాజు అయిన నజరుడైన యేసు అన్న పై విలాసం మీద రాయబడినప్పుడు కొంతమంది వచ్చి పిలాతు దగ్గర అడిగారు, మీరు ఎందుకు అలా రాయించారు? ఆయన యూదులకు రాజు అని చెప్పుకున్నాడు, తిరిగి యూదులకు రాజు అని మీరు ఎందుకు రాయించారని అడిగినప్పుడు పిలాతు చెప్పాడు, నేను ఏదైతే రాసించానో రాసించేశాను కాబట్టి వారిని అక్కడి నుంచి వారిని పంపివేశాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే యేసు ప్రభు యూదులకు రాజు అయిన నజరుడైన యేసుగానే ఆయన పిలువబడి ఉన్నాడు. ఆయన జననము రాజుగానే జన్మించాడు. మరణం కూడా ఆ సమయంలో నజరుడైన యేసు, మరి యూదులకు రాజు అయిన నజరుడైన యేసు అనే పై విలాసం మీద రాయబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. కింది భాగంలోకి వచ్చినట్టయితే 23 వచనం, సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములను తీసుకొని ఒక్కొక్క సైనికుని ఒక్కొక్క భాగము వచ్చేటట్టు వాటిని 4 భాగాలు చేసిరి. దేవుని సంగమా, దేవుని ప్రజలు, యేసు ప్రభు పై వస్త్రములు కూడా మరి సైనికులు పంచుకోవడానికి వారు ఒక్కొక్కరు కూడా మరి వారికి భాగాలు వచ్చే విధంగా 4 భాగాలుగా యేసు ప్రభు పై వస్త్రంని వారు 4 భాగాలుగా చేసి ఉన్నారు. అలాగే కింది వచనం చూసినట్టయితే కింది వచనము లేదా 23వ వచనము, సైనికులు యేసుని సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రంలో తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్టు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీ కూడా తీసుకొని ఆయన అంగీని కట్టుకోలేక పైనుండి యావత్తు నెంబదేబడింది గనక వారి దానిని చింపక అది ఎవనికి వచ్చునో అని దానికోసము చీట్లు వేసిరి, ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తాములు పంచుకొని ఈ అంగీ కోసము చీట్లు వేసిరి అని లేఖనంలో నెరవేరినట్టు ఇది జరిగెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం చూస్తున్నట్టయితే కీర్తనల భాగము 22వ కీర్తన చూసినట్టయితే 16వ వచనం చూసినట్టయితే ఈ యొక్క ప్రవచనం అనేది మరి ఆనాడే రాయబడి ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. 22వ కీర్తన 16వ వచనం చూసినట్టయితే 22వ కీర్తన 18వ వచనము, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసుకున్నారు. ఈ ప్రవచనం అనేది మనం చూసినట్టయితే కీర్తనలు 22వ కీర్తనలో ఈ యొక్క ప్రవచనం అనేది కొన్ని సంవత్సరముల క్రితమే రాయబడింది. యేసుప్రభు జన్మించక ముందుకే, యేసుప్రభు మరణిస్తున్న సమయంలో జరిగిన ఈ సంఘటన లేఖనములలో రాయబడిన ఈ మాట. మరి యేసుప్రభు నా సిలువ వేసిన సమయంలో ఈ ప్రవచనము జరిగి ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరి 22వ కీర్తన 18వ వచనం చూసినట్టయితే నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసుకున్నారు. ఈ మాట ఎక్కడ నెరవేర్చబడిందంటే యేసుప్రభు ఆ శిలువ ప్రయాణంలో, యేసుప్రభుని సిలువ వేసిన సమయంలో ఈ యొక్క ప్రవచనం అనేది నెరవేర్చబడి ఉన్నదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాం. తిరిగి యోహాను సువార్త 22వ అధ్యాయం 24వ వచనం, వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో. మరి యేసు ప్రభు ఒక వస్త్రాలను పట్టుకొని, మరి ఆ పై వస్త్రంని పట్టుకొని అది ఎవరికి వస్తుందో అని చీట్లు వేసుకున్నారు. వారు దానిని చింపక అది ఎవరికి వచ్చినో అని దానికోసము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనేరే. వారు నా వస్త్రములు తాము పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అని లేఖనంలో నెరవేర్చినట్టు ఇది జరుగును. ఇందుకు సైనికులే ఇలాగ చేసిరి. ఇది ఒక ప్రవచనం. ఇదే 22వ కీర్తన 18వ వచనంలో రాయబడిన ప్రవచనము. ఆ లేఖనాలు నెరవేర్చబడి ఉన్నాయి. యేసు ప్రభుని ఆ సిలువ వేసిన సమయంలో ఆయన పై వస్త్రముల గురించి, ఆ వస్త్రము ఎవరికి వస్తుందో అని వారు చీట్లు వేసుకొని
సైనికులు వారి ఆ చీట్లు వేసుకొని ఆ సంఘటన మరి కీర్తనలు 22 అధ్యాయం 18 వచనంలో రాయబడిన కీర్తన ఆ లేఖనాలు నెరవేర్చబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఆ సిలువ వేసిన సమయంలో మరి యేసు ప్రభు తల్లి అయిన మరియా కూడా అక్కడ ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మరికొందరు స్త్రీలు కూడా ఆ సమయంలో అక్కడ ఉన్నారని సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే 25వ వచనం, ఆయనను ఆయన ఆయన తల్లియు మరి ఆయన తల్లి సహోదరి అయిన కేపయు భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు సిలువ వేయబడిన స్థలము మీద నిలిచి ఉండేరి. యేసు ప్రభు ఆ సిలువ వేసే సమయంలో యేసు ప్రభుని ఆ సిలువ వేస్తున్న సమయంలో స్త్రీలు కూడా అక్కడ నిలిచి ఉన్నారు. వారు ఆ సిలువ మరణంలో యేసు ప్రభు ఉంటుండగా యేసు ప్రభు సమీపంగా వారు యేసు ప్రభుని చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వారిలో చూసినట్టయితే మరి ఆయన తల్లియు సహోదరి అయిన కేఫాయు భార్య అయిన మరియ మగ్దలేని మరియ యేసు సిలువ వద్ద నిలిచి ఉండేది. యేసు తన తల్లిని తన ప్రేమించిన శిష్యుని దగ్గర చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని అతని తల్లితో చెప్పాను. తర్వాత తన శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటిలో చేర్చుకునేను. ఈ సిలువ ప్రయాణంలో ఈ సిలువ శ్రమ అనుభవిస్తున్న దేవాది దేవుడు ఆ సిలువలో వేలాడుతున్న సమయంలో కూడా తన బాధ్యతను తన గుర్తు చేసుకొని మరి ఆ సమయంలో మరియమ్మని జ్ఞాపకం చేసుకొని అలాగే తన ప్రేమించే ప్రియ శిష్యుడైన యోహానును చూసి మరి తల్లిని చూశాడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తల్లిని యోహానుకి అప్పచెప్పి ఉన్నాడు. అలాగే యోహానుని చూసి ఇదిగో నీ తల్లి అని మరి యోహానుకు యేసు ప్రభు యేసు ప్రభు తన తల్లిని అప్పచెప్పి ఉన్నాడు. ఆ చివరి క్షణాలలో మరణిస్తున్న కొద్ది సమయాల ముందు యేసు ప్రభు తన బాధ్యతని గుర్తెరిగి తన తల్లి అయిన మరియను తన ప్రేమించే ప్రియ శిష్యుడైన యోహానుకు అప్పచెప్పి ఉన్నాడు. ప్రియ దేవి సంగమా, దేవుని ప్రజలారా, ఆ సిలువ ప్రయాణంలో కూడా యేసు ప్రభు తన బాధ్యతను మర్చిపోలేదు. తన బాధ్యతను జ్ఞాపకం చేసుకుంటూ మరి యేసు ప్రభు తల్లి మరియని జ్ఞాపకం చేసుకున్నాడు. మరి కన్య గర్భవతి కుమారుని కన్యను ఆయనకు యేసు అని పేరు పెట్టగా యేసు అనగా లోకరక్షకుడు. ఆ లోకరక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు ఆ శిలువ మరణంలో ఆ మరణించే సమయంలో కూడా తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు. తన తల్లి యొక్క బాధ్యతను తన ప్రేమించే శిష్యుడైన యోహానుకు అప్పచెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన బాధ్యతలు మనం ఎలా నిర్వహిస్తున్నామో, మన తల్లిదండ్రుల పట్ల మనం ఎలా ఉంటున్నామో, మన తల్లిదండ్రులను మనం ప్రేమిస్తున్నామా, వాక్యం తెలియజేస్తున్న ప్రకారం మనం జీవిస్తున్నామా? నువ్వు దీర్ఘాయుషు చెందాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమని వాక్యం చెప్తా ఉన్నది. ఆ రీతిగా మనం కూడా సన్మానించగలుగుతున్నామా? ఒకసారి మనల్ని మనం పరిశోధించుకుందాము. మన ఆత్మీయ జీవితం ఎలా ఉన్నది? మనం తల్లిదండ్రుల విషయంలో మనం ఎలా ఉన్నాం? యేసు ప్రభు ఆ శిలువ మరణంలో మరణిస్తున్న సమయంలో శరీరం అంతా కూడా నలిగిపోయిన తర్వాత, శరీరం అంతా కూడా రక్తమంతా కూడా కార్చబడిన తర్వాత కూడా యేసు ప్రభు ఆ సమయంలో కూడా తన బాధ్యతని మర్చిపోలేదు. తన బాధ్యతను గుర్తెరిగి తన ప్రియ శిష్యుడైన యోహానుకు తన తల్లిని అప్పచెప్పి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు కాలము యేసు ప్రభు ఒక శిలువ ప్రయాణాన్ని చూస్తున్నాము. యేసు ప్రభు ఆ శిలువలో వేలాడుతున్న సమయంలో కూడా తన బాధ్యతను గుర్తెరిగి మరి ఆ సమయంలో తల్లి అయిన మరియను తన ప్రేమించే యోహానుకి అప్పచెప్పి ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాము. ఆ సిలువలంతా కూడా వేలాడుతూ ఆ సిలువను మోసుకుంటూ ఆ కపాలాన స్థలానికి వచ్చినప్పుడు మరి ఇద్దరు నేరస్తుల మధ్యలో యేసు ప్రభుని వేలాడదీసి ఉన్నారు. కుడి పక్కన ఒకరు, ఎడమ పక్కన ఒకరు. మరి పాపం చేసిన వారు అంతకులు. ఘోరమైన పాపం చేసిన వారికి ఆ శిక్ష. సిలువ మరణము అనగానే దేనికి సాదృశ్యం అంటే మరి ఘోరమైన పాపములు చేసిన వాళ్ళకి సాదృశ్యం. యేసు ప్రభులో ఏ దోషం లేదు, ఏ పాపం లేదు అని పిలాతు స్వయంగా తన నోటితో ఒప్పుకున్నాడు. అలాంటి యేసు ప్రభు ఆ ఇద్దరి దొంగల మధ్య వేలాడుతున్న సమయంలో కూడా యేసు ప్రభు తన బాధ్యతను గుర్తెరిగి తన తల్లిని తన ప్రేమించే యోహానుకు అప్పచెప్పి ఉన్నాడు.
మన బాధ్యతలు మనం ఎలా నిర్ణయిస్తున్నామో, మన కుటుంబంలో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనల్ని మనం పరిశోధించుకొని యేసు ప్రభు మనందరి నిత్యము ఆ వెల చెల్లిస్తూ మనకందరికీ కూడా ఒక నిరీక్షణను దేవుడు అనుగ్రహించి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన బాధ్యతలను కూడా మనం గుర్తెరిగి మన తోబుట్టులు కానీ, రక్త సంబంధులను కానీ, అలాగే తల్లిదండ్రులను కానీ అదే రీతిగా ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి, అలాగే నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు అని వాక్యం తెలియజేసిన ప్రకారము మనం జీవిస్తున్నామా? లేదా లోక మర్యాదల చొప్పున, లోక ఆశల వైపు మనం జీవిస్తున్నామా? ఒకసారి మనల్ని మనమే పరిశోధించుకుందాము. మనం ఎలా జీవించామో. యేసు ప్రభు మనకు ఒక మాదిరిగా చూపించాడు. ఆ శిలువ ప్రయాణంలో, ఆ మరణిస్తున్న సమయంలో కూడా తన బాధ్యతను గుర్తెరిగే తన తల్లినైనా మరియను యోహాను చేతికి అప్పచెప్పి ఉన్నాడు. మనం తల్లిదండ్రులను ఎలా చూస్తున్నామో, మనము ఒకరి పట్ల ఒకరు క్షమాపణ కలిగి ఉన్నామా? ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉన్నామా? ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి ఉన్నామా? ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలిగి ఉన్నామా? లేదా ఒక్కసారి మన హృదయాలని మనమే పరిశోధించుకొని ఏది సత్యమో, ఏది యథార్థమో, ఏది మంచో తెలుసుకొని ఆ మంచి వైపు ముందు అడుగులు వేయాలని ప్రభు పేరిట తెలియజేస్తాం. ఇటు మాటలను దేవుడు కాలం మీరు హృదయ దానంలో దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవానికి ఉదయము స్తోత్రము తండ్రి. ఉదయకాలం తండ్రి, నీ సిల్వ మరణాన్ని మా కళ్ళ ముందు పెట్టిన దేవా నీకు వందనములు స్తోత్రము తండ్రి. సిల్వలో వేలాడుతున్న సమయంలో కూడా నీ తండ్రి, నీ యొక్క తండ్రి ఆ సమయంలో తండ్రి బాధ్యతని గుర్తెరిగి మరియమ్మను తండ్రి ప్రభా నువ్వు ప్రేమించే యోహానుకు అప్పచెప్పిన సన్నివేశము, అలాగే తండ్రి 2 దొంగల మధ్య వేలాడుతున్న సమయంలో కూడా శరీరం అంతా కూడా నీ నలుగుగొట్టినబడినా కానీ తండ్రి ప్రతి మాట నాయన ప్రభా నీవు పలికిన మాటలను మాదిరిగా చేసుకొని మేము కూడా తండ్రి మా తల్లిదండ్రులను ప్రేమించే విధంగా, మా తల్లిదండ్రులను నాయన చూసుకునే విధంగా నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే వాక్యం విన్న బిడ్డలు కూడా వాక్యానుసారంగా జీవించడానికి నీ కృప ద్వారా సాయం చేయమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దీవెనలు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడైండుగాక. ఆమేన్.